మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. సత్యవేడు ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో టీడీపీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పలువురు మాట్లాడుతూ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజనరీ లీడర్ సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత అంబటి రాంబాబుకు లేదన్నారు. చంద్రబాబు కాలి గోటికి కూడా అంబటి రాంబాబు సరిపోడన్నారు. ఇంకొకసారి అంబటి రాంబాబు ఇలాగే మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆయనకు ఏం చేయాలో మాకు బాగా తెలుసునన్నారు. కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు మామాజీ వాసు, కృష్ణయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్, మాజీ వైస్ ఎంపీపీ రాధయ్య పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఆయనకున్న గౌరవం కానీ ఆయన కాలు దూసి చెప్పు దూసితో సమానుడు కూడా కాదును. ఇది గుర్తుపెట్టుకో. మంచిగా చెప్తున్నాం, గౌరవంగా చెప్తున్నాం. నోరు అదుపులో పెట్టుకున్నావా సరి. నోరుంది కదా అని వాయినామంటే మళ్ళీ నెక్స్ట్ మాట్లాడేదానికి కూడా నోరుండదు. దయచేసి అర్థం చేసుకో. ఇంతకు మించి మేము మాట్లాడగలం, ఇంతకు మించి చేయగలం. మా నాయకుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ పద్ధతి అవే మమ్మల్ని ఈరోజు మిమ్మల్ని ఏమీ దూషించకుండా ఈరోజు ఉన్నాం. ఇంతకు మించి మాట్లాడినావా ఇంకా నీవే నీ యొక్క జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకుంటావు. పద్ధతిగా ఉండాలని సివిరుగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఇది గుర్తించుకోవాలా. ఆంబోతు రాంబాబు గారు, నమస్తే. 47 సంవత్సరంలో రాజకీయ జీవితంలో ఉండే చంద్రబాబు నాయుడిని నువ్వా మాట్లాడేది? ఆయన 75 ఏళ్ళ వయసు ఉన్నా ఇప్పుడు కూడా ప్రజల కోసం, దేశం కోసం ఇంత శ్రమిస్తున్నాడు. అటువంటి నాయకుని మన పనికి మాల మాటలతో మాట్లాడడం నీకు ఎంతవరకు సబబు? నీ స్టేజ్ ఎంత, ఆయన స్టేజ్ ఎంత? ఇదే గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మాట్లాడొచ్చిన జనాలలో మేము ఇదే మనం మాట్లాడతానంటే మిమ్మల్ని జనమే ఇచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేది మంచిదని మిమ్మల్ని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రజలే బుద్ధి చెప్తారు. అటువంటి కాలం కూడా దగ్గర పడుతుంది. మన కీర్తి శాశ్వతం. అటువంటి రాజకీయ నాయకులు ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరం. కానీ నీలాంటి లుచ్చ పొరంబోకు అవసరం లేదు. దయచేసి నువ్వు రాజకీయాలు కాకుండా నువ్వు గంజాయి అమ్ముకో, ఇంకే రాష్ట్రానికైనా నువ్వు స్మగ్లింగ్ చేసుకో.